హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గులారమ్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనైతే ములక్కాయ ఎగ్ పులుసు అయితే చూపిస్తున్నానండి. ములక్కాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ములక్కాయతో ఏది చేసినా ములక్కాయ ఆకు కానీ ములక్కాయ కానీ అసలు ములక్కాయ స్టెమ్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలండి కచ్చపచ్చగా నూరినవి అవి కొంచెం ఎగే లోపల నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు 4 టమాటాలు 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. నూనె వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు అయితే వేసేసి కొంచెం కల్లుప్పు సాల్ట్ అండి వేసేసి ఒక నిమిషం కలిపేసుకొని 5 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే చక్కగా ఉల్లిపాయలు అయితే ఉడికిపోతాయండి. ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసుకున్న మంచి ఎర్రటి టమాటాలు వేసేసి ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఉడికించాలండి. అప్పుడు టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు బాగా ఉడికిపోవాలండి. అప్పుడు మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఎక్కడే కానీ మనకి తినడానికి ఇబ్బంది లేకుండా మెత్తగా కూర ఉడికిపోతుంది అనమాట. బాగా ఉడికిన టమాటాల్లో నేను 1.5 స్పూన్ లేదా 2 స్పూన్ల కారం అయితే వేసానండి. మీకు కారం తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మూత అయితే పెట్టండి. ఇక్కడ టేస్ట్ కూడా చూసుకోండి. ఆయిల్ కొంచెం బయటకు వస్తున్నప్పుడు ఈ మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాయలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ములక్కాయ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది అనమాట. ఉప్పు కారం పడుతుంది. ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం అంటే కొంచెం అది కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలండి మీడియం ఫ్లేమ్ మీద లేదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ నుండి ఉడికిస్తే మనకి ఆ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ ములక్కాయకి బట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ అంటే మీకు గ్రేవీని చిక్కదనాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి వాటర్. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని సైడ్లో ఉన్న కర్రీ అంతా కూడా తీసి ఆ వాటర్లో కలిపేయండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 2 ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసానండి. అలానే నేను కొంచెం కరివేపాకు అలానే ఎగ్స్ అండి. ఎగ్స్ కూడా మీరు 2 సైడ్స్ ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేయండి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేయటం వల్ల పులుసు లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు ప్రతి బైట్లో మనకి ఆ టేస్ట్ అయితే తెలుస్తుందండి ఎగ్. సో ఇట్లా చూసుకొని ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఓకే అండి, సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారము. ఇట్లా ఒకసారి మూత పెట్టేసుకొని 10 నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకోండి. మీకు ఎంత చిక్కదనం కావాలి ఎంత పలచగా కావాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కర్రీ అయితే సూపర్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మనం చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, పుల్కాలోకి తినొచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి బయట కొన్న మునక్కాయలు కాదండి, మేము మా తోటలో వేసిన చెట్టు మునక్కాయలండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఎట్లయినా మన సొంతంగా ఏదైనా పెంచుకుంటే ఆ రుచే వేరండి. ఆ చేసే వంటప్పుడు కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మీరైతే తప్పకుండా ములక్కాయ కర్రీని ట్రై చేయండి. చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరు తప్పకుండా తినాలండి. ఒకసారి మీరైతే గూగుల్ చేయండి. అసలు మునక్కాయ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని మీరే నమ్మలేరండి. అంత మంచి ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్న మునక్కాయ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ గ్రేవీ చూసారు కదా ఇంత కన్సిస్టెన్సీ ఉంచుకొని కొంచెం నేనైతే కొత్తిమీర జల్లేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నానండి. మీరేమి ఆయిల్ అయితే మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చేస్తుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.